అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్కువగా పిల్లలకు బాగా నచ్చేలా మరియు పెద్దలు మెచ్చేలా ఉండే గోరుమిటీలు చేసుకుందాం. అంతేకాదండి, ఇది మన ఆంధ్ర స్పెషల్. పాతకాలపు పిండి వంటల్లో ఇది కూడా ఒకటి. కొందరికి ఈ పేరు తెలియకపోవచ్చు. కొందరికి తెలిసినా ఎలా చేయాలో తెలియకపోవచ్చు. ఇప్పుడు మాత్రం పక్కా కొలతలతో అందరూ చాలా సులువుగా చేయగలిగే విధంగా చేసేద్దాం. ముందుగా 1 కేజీ మైదా చాలా స్మూత్గా ఉండేలా ఒకసారి జల్లెడ పట్టుకొని తీసుకుందాం. ఇందులో వేడివేడిగా కాచిన నెయ్యి సుమారు 150 గ్రాములు, అంటే ఒక గిద్దె కొలతతో గిద్దెన్నర స్వచ్ఛమైన నెయ్యి పిండి మీద పోసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ 100 గ్రాములు, చిటికెడు ఉప్పు మరియు వంట సోడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేయడం వల్ల తెలియని రుచి వస్తుందండి. ఇప్పుడు పిండి కలిసేలా నీళ్లు పోసుకొని స్మూత్గా కలుపుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆ ఉండలను ఇలా 3 ఇంచులు బారుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకానికి ఒక గిన్నెలో 750 గ్రాముల పంచదార పోసుకొని అరకప్పు నీళ్లు పోసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి అయ్యే లోపల పంచదార నానుతుంది. ఇప్పుడు గోరుమిట్టెల చెక్క తీసుకొని పిండి అంటుకోకుండా ఇలా నెయ్యి రాసుకొని ఇలా చేసుకోవాలి. చాలా సున్నితంగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ పోసుకొని సరిపడా వేడయ్యాక మాత్రమే చేసి పెట్టుకున్న గోరుమిటీలు వేసుకోవాలి. లేదంటే లోపల పిండి సరిగా ఉడకదు, పైన వెంటనే బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. చూసుకుని మంచిగా వేపుకోవాలి.
ఇవి కొంచెం ఆరేలోపు ముందుగా పాకానికి పక్కన పెట్టిన పంచదార మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. సుమారు ఒక 10 నిమిషాలకు ఉండపాకం వచ్చేస్తుంది. అది సరిపోతుంది. బాగా గట్టి పడితే గోరుమిటీలకి సరిగా అంటుకోదు, కలపడానికి వీలు ఉండదు. ఇందులోనే మెత్తగా దంచుకున్న ఒక 5 యాలకుల పొడిని వేసుకోవాలి. అప్పుడే గోరుమిటీలకు పూర్తి రుచి వస్తుంది. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఆగితే చాలండి. ఎంతో రుచికరమైన గోరుమిటీలు రెడీ అవుతాయి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.